హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ విత్ ములక్కాయ కాంబినేషన్. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు వేసి అది కూడా ఫ్రై అయ్యాక మనం శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో వచ్చే వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన చికెన్లోకి ఇప్పుడు మనం ములక్కాయలు వేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసుకోవాలండి. మనం ఫస్ట్లో వేస్తే ములక్కాయ అంతా బాగా ఉడికిపోయి కూర అంతా పీచు పీచు అయిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ములక్కాయలు వేసుకొని ఆ ములక్కాయ కూడా కొంచెం మగ్గాక ఇందులోనే కొంచెం కారం వేసుకొని ఆ కారం కూడా పచ్చివాసన పోయాక ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే ములక్కాయ ముక్క ఉడకాలి కాబట్టి. ఇలా ములక్కాయ ముక్క ఉడికాక ఇందులోకి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఏం లేదండి, కొంచెం ధనియాలు, ఒక చెక్క అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి, ఎండు కొబ్బరి పొడి, చెక్క, లవంగా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కూడా ఇందులో వేసి ఈ మసాలా వాసన అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోతే అంతే అండి. ఎంతో టేస్ట్ అయిన ములక్కాయ చికెన్ చాలా బాగుంటుంది. ఇది ములక్కాయ సీజన్ కాబట్టి అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా?